friends, this is Prasad. Welcome back to my channel Laxmiprasad telugutech. Friends, మన ఛానల్ లో కొన్ని వీడియోస్ అయితే మనకి VLSI డిజైన్స్ అనే టాపిక్ మీద అయితే కొన్ని వీడియోస్ అయితే మనకి అవైలబిలిటీ ఉండడం జరుగుతుంది అన్నమాట. సో మనకి VLSI డిజైన్స్ ఏంటంటే మనకి ఆల్రెడీ మనకి డైలీ మనం అవైలబిలిటీ చూస్తూనే ఉంటాము. సో మొబైల్స్ లో అలాగే మన సిస్టమ్స్ లో అలాగే మనకి కొన్ని గ్యాడ్జెట్స్ లో అయితే మనైతే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ చూస్తుంటాం. అయ్యే మనకి చిప్స్ అలాగే మనకి లేదంటే ఐసీస్ అనేది మనం చూస్తుంటాము. సో ఈ VLSI ఇంజనీర్స్ మాత్రమే మనకి ఈ చిప్స్ అంటే అలాగే మనకి ఐసీస్ అనేది మనం ప్రిపేర్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో అలాగే మనకి ఐసీస్ పనిచేయడం ఒక మ్యానుఫాక్చరింగ్ చేసినంత మాత్రాన మనకి ఐసీస్ అయితే పనిచేయడం అనమాట. సో దాని ముందుగా మనకి వాళ్ళైతే ఆ చిప్స్ మనకైతే కోడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఆ కోడ్ ఇచ్చే ముందు మనకి ఒక సిమ్యులేటర్ లో అయితే మనకి యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో దాంట్లో అయితే మనం సిమ్యులేట్ చేసి మనకి ఆ కోడ్ అనేది మనకి ఐసీస్ లో లేదా చిప్స్ లో మనకైతే ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనకి వాటికి మనకి ఎలా కోడ్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేస్తాము అనేది కొన్ని సాఫ్ట్వేర్ అయితే నేను వేసి మీకైతే చూపించడం జరుగుతుంది అనమాట. కొన్ని వీడియోస్ లో మనం చూసుకున్నట్లయితే మనకి VLSI అని అంటే ఫుల్ ఫామ్ అబ్రివేషన్ వచ్చేసరికి వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ అనమాట. మనకి VLSI ఇంజనీర్స్ వచ్చేసరికి మొత్తం 2 టైప్స్ కి అయితే మనకి డివైడ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చేసరికి ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్ అలాగే మనకి బ్యాక్ ఎండ్ ఇంజనీర్ అంటాము. సో ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్ లో వచ్చేసరికి మనకి ఒక 4 టైప్స్ అయితే క్లాసిఫై చేయొచ్చు. అలాగే సెన్సైజ్ అలాగే ఫంక్షనల్ వెరిఫికేషన్ అలాగే DFT అనమాట. సో అలాగే బ్యాక్ ఎండ్ ఇంజనీర్ లో వచ్చేసరికి అలాగే మనకి 5 అయితే క్లాసిఫై చేయొచ్చు. సో ఫ్లోర్ ప్లానింగ్ అలాగే ప్లేస్మెంట్ అలాగే క్లాక్ ట్రీ సెన్సైజ్ అలాగే HDA ఫిజికల్ వెరిఫికేషన్ అనమాట. సో మనకి వచ్చేసరికి ఈ ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్ లో మనకి వచ్చేసరికి మనకి కొన్ని లాంగ్వేజెస్ అయితే ఉంటాయి అనమాట. సో ఈ ఫ్రంట్ ఎండ్ ఇంజనీర్ లో వచ్చేసరికి మనకి కోడ్ అయితే మనకైతే ఎగ్జిక్యూట్ చేస్తారంటే సో ఫర్ సపోజ్ మనం ఒక ఐసీ లో వచ్చేసరికి ప్రోగ్రామ్ చేస్తామని ఇన్సర్ట్ చేస్తామని చెప్పాం కదా. సో ఆ ప్రోగ్రామ్ చేయడానికి మనకి కొన్ని లాంగ్వేజెస్ ఉంటాయి అనమాట. HDL లాంగ్వేజెస్ అంటే హార్డ్వేర్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ అనమాట. సో వీటిలో వచ్చేసరికి మనకి కొన్ని లాంగ్వేజెస్ అయితే ఉంటాయి అనమాట. మనకి ఏసీలో ఏదైతే మనకి ఇన్సర్ట్ చేస్తారో ఇప్పుడు మనకి సపోజ్ ఐటీ కింద వచ్చినట్టయితే మనకి C++, జావా అలాగే పైథాన్ సో ఇలా మనకి కొన్ని లాంగ్వేజెస్ ఉంటాయి. అలాగే మనకి VLSI డిజైన్స్ లో కొన్ని లాంగ్వేజెస్ ఉంటాయి అనమాట. సో VHDL అలాగే వెరీలాగ్ సిస్టమ్ వెరీలాగ్ సో ఇలా అయితే మనకి అయితే ఉంటాయి అనమాట. సో మనం అలాగే VHDL యూజ్ చేసి అలాగే వేరే సాఫ్ట్వేర్ ఈ లాంగ్వేజ్ యూజ్ చేసి కొన్ని సిమ్యులేటర్స్ అయితే ఉంటాయి అనమాట. సాఫ్ట్వేర్ సిమ్యులేటర్స్ అవి వచ్చేసరికి జైలింగ్ సిమ్యులేటర్ సిల్ లాస్ స్పీడ్ సిమ్ అలాగే సింగిల్ VHDL అనేసి మనకి కొన్ని సాఫ్ట్వేర్స్ అయితే ఉంటాయి అనమాట. మనం సిమ్యులేట్ చేసుకోవడం ఏదైతే కోడ్ అయితే చేస్తామో సో ఆ కోడ్ కి మనకి సిమ్యులేట్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ సర్క్యూట్ అనేది మనకి వస్తుందా రావట్లేదని మనం అయితే ఈ సిమ్యులేటర్స్ అయితే మనం అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఈ చెక్ చేసుకునే ముందు మనకి కొన్ని లాజిక్ గేట్స్ అనేది కావాలన్నమాట. అంటే ముందుగా బేసిక్ లాజిక్ గేట్స్ వీటి మీద మనకి మొత్తం డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మనకి VLSI డిజైన్స్ అలాగే కోడింగ్ అనేది ఎలా చేయాలి మొత్తం మనకి ఈ యొక్క లాజిక్ గేట్స్ అనేది మనకి తెలిస్తే మనం టోటల్ గా మనకి VLSI డిజైన్స్ లో మన కోడింగ్ అనేది చేయడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది అనమాట. సో మనకి లాజిక్ గేట్స్ అనేది ఏం ఉండదు అనమాట. సింపుల్ గా లాజిక్ గేట్ ఇస్ an idealized model of computation or physical electronic device implementing a Boolean functions a logical operation performed one or more binary inputs. ఈ గేట్ అనేది మనకి వచ్చేసరికి ఇది ఒక ఫిజికల్ ఎలక్ట్రానిక్ డివైస్ అని చెప్పుకోవచ్చు. సో దాంట్లో వచ్చేసరికి మనం బులియన్ ఫంక్షన్స్ అలాగే మనం కొన్ని లాజికల్ ఆపరేషన్స్ అనేది పెర్ఫార్మ్ చేస్తాము. అది కూడా మనకి బైనరీ ఇన్పుట్స్. సో బైనరీ ఇన్పుట్స్ అని అంటే మనకి 0 and 1s అనమాట. ఈ 0 and 1s మనం బైనరీ ఇన్పుట్స్ అని అంటాము. సో మనకి బైనరీ ఇన్పుట్స్ అలాగే డెసిమల్ ఇన్పుట్స్ కొన్ని అయితే ఉంటాయి. ఎవరైతే మనకి STLD అలాగే మనకి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఎవరైతే మనం ప్రిపేర్ అయి ఉంటారో సో వాళ్ళకైతే చాలా ఈజీగా అయితే అర్థమవుతుంది అనమాట. వాటిలో మనకి 0s and 1s అంటే ఏంటిది అలాగే మనకి డెసిమల్స్ అంటే ఏంటి సో హెక్సా డెసిమల్స్ సో ఇలా అయితే మనకు కొన్ని అయితే ఉంటాయి అనమాట. సో మనకి ఇది లాజిక్ గేట్ డెఫినేషన్ నథింగ్ బట్ ఒక ఎలక్ట్రానిక్ డివైస్ లో మనం లాజికల్ ఆపరేషన్ అలాగే బులియన్ ఫంక్షన్ ని పెర్ఫార్మ్ చేస్తాము విత్ బైనరీ ఇన్పుట్స్ తో అయితే. సో దాన్ని మనం లాజిక్ గేట్ అని అంటాం. అలాగే లాజిక్ గేట్స్ వచ్చేసరికి మెయిన్లీ మనకి 7 అయితే ఉంటాయి అనమాట. AND గేట్, OR గేట్, NOT గేట్, NAND గేట్, NOR గేట్ అలాగే XOR గేట్, XNOR గేట్ అనేసి. సో ఈ మొత్తము AND గేట్, OR గేట్ అండ్ NOT గేట్ వచ్చేసరికి మనం బేసిక్ గేట్స్ అంటాము. అలాగే NAND గేట్ అలాగే NOR గేట్ వచ్చేసరికి మనం యూనివర్సల్ గేట్స్ అంటాము. అలాగే XOR గేట్ అంటే ఎక్స్క్లూజివ్ OR గేట్ అండ్ XNOR గేట్ వచ్చేసరికి ఎక్స్క్లూజివ్ NOR గేట్ అని అంటాము. సో ఈ 2 వచ్చేసరికి మనకి స్పెషల్ గేట్స్ అయితే మనం చెప్తాం అనమాట. సో ఫ్రెండ్స్ మనం ఈ 7 యొక్క లాజిక్ గేట్స్ గురించి నా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు అయితే రావడం జరుగుతుంది. సో ఈ లాజిక్ గేట్స్ యూజ్ చేసుకుని మనం ఒక ఐసీ అనేది ఎలా డిజైన్ చేయాలని మనకి క్లియర్ కట్ గా అయితే ఉంటుంది అనమాట. సో ఎవరు మిస్ కాకండి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా అయితే క్లియర్ గా అయితే చూడండి. Until then, bye bye. This is Prasad signing off.